ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ రాజకీయం ఒక కొలిక్కి వచ్చింది. తొర్రూరు, జనగామ మినహా ఉమ్మడి జిల్లాలోని మిగిలిన 10 మున్సిపాలిటీలలో నూతన పాలక వర్గాల ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ మెజారిటీ మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకుంది. భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్గా బుర్ర కొమ్మరయ్య, వైస్ చైర్మన్గా అంబాల శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. నర్సంపేటలో పెండం లక్ష్మి, గంధం నరేందర్ పీఠాన్ని అధిరోహించారు. స్టేషన్ ఘన్పూర్లో తాటికొండ వినయ్ కుమార్, నీలా రాజమ్మలు విజయం సాధించగా వర్ధన్నపేటలో పాలకుర్తి సారంగపాణి చైర్మన్గా ఎన్నికయ్యారు. ఇక మహిళా రిజర్వేషన్లు ప్రాధాన్యతలో భాగంగా ములుగులో చింతనిప్పల చంద్రకళ, మహబూబాబాద్లో గుగులోత్ జ్యోతి, మరిపెడలో వీసారపు ప్రగతి, అలాగే కేసముద్రంలో బానోత్ సునీతలు చైర్మన్లుగా ఎన్నికై మున్సిపల్ పాలనలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. పరకాల మున్సిపాలిటీలో పావుశెట్టి సునీల్ కుమార్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ రాజకీయం అయితే ఒక కొలిక్కి వచ్చిందని చెప్పాలి. ఇటు తొర్రూరు, జనగామ మినహా ఉమ్మడి జిల్లాలోని మిగిలిన 10 మున్సిపాలిటీలలో నూతన పాలకవర్గ ఎన్నిక ప్రక్రియ అయితే ప్రశాంతంగా ముగిసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, ఇవాళ ఉదయం నుండి తీవ్ర ఉత్కంఠ రేపిన తొర్రూరు, అదేవిధంగా జనగామ ఈ 2 మున్సిపాలిటీ ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయి. ఒకటి వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య ఎక్స్ అఫీషియో ఓటును ఏ కారణం చేత అడ్డుకుంటున్నారు, అడ్డుకోవడానికి గల కారణం ఏంటి, అదేవిధంగా 4వ వార్డు నుంచి గెలిచిన జంపా అనే కౌన్సిలర్, అతని పేరు మీద వైన్ షాప్ ఉంది, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైన్ షాప్ ఉండడం విరుద్ధం అంటూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గట్టిగా పట్టుబట్టినట్టుగా సమాచారం అందుతుంది. ఆమె గట్టిగా పట్టుబట్టి ఇవాళ జరగాల్సిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలని ఆమె పట్టుబట్టడంతో ఈ విషయాన్ని ఇక్కడ రిటర్నింగ్ అధికారిగా ఉన్న ఆర్డీఓ మహబూబాబాద్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ ఎన్నికల కమిషన్తో మాట్లాడిన తర్వాత ఎన్నికను ఇవాళ వాయిదా వేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకి తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కొనసాగుతుంది. ఎట్ ది సేమ్ టైం జనగామలో కూడా 22వ కౌన్సిలర్గా ఉన్న కౌన్సిలర్ ఇవాళ ఎన్నికకు ఆమె అటెండ్ కాకపోవడంతో స్థానిక శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు స్థానిక కౌన్సిలర్ని కిడ్నాప్ చేశారని పేర్కొంటూ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ ఆర్డీఓకి ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను కూడా వాయిదా వేశారు. ఈ 2 మినహా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న మిగతా 10 మున్సిపాలిటీలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్గా బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్గా అంబాల శ్రీనివాస్, నర్సంపేట మున్సిపాలిటీ చైర్మన్గా పెండం శ్రీలక్ష్మి, వైస్ చైర్మన్గా గంధం నరేందర్, స్టేషన్గన్పూర్ మున్సిపాలిటీ చైర్మన్గా తాటికొండ వినయ్ కుమార్, వైస్ చైర్మన్గా నీల రాజమ్మ, వర్ధనపేట మున్సిపాలిటీ చైర్మన్గా పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్మన్గా నెతావత్ శివారాణి, ములుగు మున్సిపాలిటీ చైర్మన్గా చింతనిప్పుల చంద్రకళ, వైస్ చైర్మన్గా షాహీన్ మిర్జా, మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్గా గుగులో జ్యోతి, పరకాల మున్సిపల్ చైర్మన్గా పావుశెట్టి సునీల్ కుమార్, మరిపెడ మున్సిపల్ చైర్మన్గా విసార ప్రగతి, కేసముద్రం మున్సిపల్ చైర్మన్గా బానోత్ సునీత. ఈ 10 మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. 10 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్గా గెలిచింది. 2 మున్సిపాలిటీల్లో మాత్రమే బీఆర్ఎస్కి ఆధిక్యత ఉంది. బీఆర్ఎస్ జనగామలో 13 కౌన్సిలర్లను గెలిస్తే కాంగ్రెస్ పార్టీ 12 మంది కౌన్సిలర్లను గెలిచారు. ఒకరు కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా పోటీ చేసిన సిపిఎం కౌన్సిలర్ గెలిచారు. దీంతో అతను కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో బీఆర్ఎస్కి 13, కాంగ్రెస్కి 13 అయ్యాయి. 4 ఇండిపెండెంట్లు గెలిస్తే 2 బీఆర్ఎస్కి, 2 కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు. దీంతో 15 అయ్యాయి. ఆ తర్వాత ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి ఓటు బీఆర్ఎస్కి, ఎక్స్ ఆఫీషియో ఓటు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఓటు కాంగ్రెస్కి. దీంతో 16 టై అవుతున్న క్రమంలో ఒక కౌన్సిలర్ ఇవాళ ఓటింగ్కు రాలేదు. ఆ కౌన్సిలర్ ఓటింగ్కు రాకపోవడంతో దానికి ప్రధాన కారణం ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి అని పేర్కొంటూ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గట్టిగా పట్టుబట్టారు. దీంతో అక్కడ
కూడా వాయిదా పడింది. తొర్రూరులో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఉదయం నుంచి ఇక్కడ చూసాం, ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఒకవైపు మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు, మరొక వైపు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పోటాపోటీగా ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టడంతో దీన్ని ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో 9 మంది కౌన్సిలర్ని బీఆర్ఎస్ గెలుచుకుంది, 7 కౌన్సిలర్ని కాంగ్రెస్ గెలుచుకుంది. ఎక్స్ అఫిషియో ఓట్లుగా స్థానిక సభ్యురాలు యశస్విని రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య ఇద్దరు నమోదు చేసుకున్నారు. దీంతో 9 అయ్యాయి. 9 అయిన నేపథ్యంలో ఎవరికి చైర్మన్ దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. అందులో భాగంగానే లోపల గెలిచిన కౌన్సిలర్లందరితోటి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఈ వాయిదా వేయాలనే ప్రతిపాదనను ఎమ్మెల్యే తీసుకొచ్చారు. దీంతో బయట ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వారు, అదేవిధంగా బయటగా చాలా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో అందరూ ఆసక్తిగా గమనించారు. ఎవరికి వస్తుంది, ఒకవేళ వస్తే లాటరీ పద్ధతిలో గెలుచుకుంటారా, లాటరీలో ఎవరి పేరు వస్తుంది అనే ఒక ఉద్రిక్తత అయితే ఉత్కంఠ ఉండే. ఆ ఉత్కంఠ కన్నింటికి తెరదీస్తూ రిటర్నింగ్ అధికారిగా ఉన్న మహబూబాబాద్ ఆర్డీఓ ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఇంకా ఆయన అధికారికంగా ప్రకటించలేదు, ఆయన బయటికి రావాలి. ప్రస్తుతం మనం ఉన్నది తొర్రూరు మున్సిపాలిటీ. తొర్రూరు పైన ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ రెండు కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేసి ఇక్కడ నుండి మాజీ మంత్రి సీనియర్ నాయకులు ఎర్రవెల్లి దయాకర్ రావు గత 3 పర్యాయాలు ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి చేతిలో ఓడిపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో పట్టు కోల్పోవద్దు, పట్టు నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన పనిచేస్తూ పోతున్నారు. అందులో భాగంగానే ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ దక్కించుకుంది. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన మున్సిపాలిటీల్లో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ రాకపోయినా ఒక తొర్రూరులో మాత్రమే బీఆర్ఎస్కి మెజారిటీ వచ్చింది. 9 మంది కౌన్సిలర్లను దక్కించుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వారి సంతోషాన్ని ఎంతోసేపు నిలబడనీయట్లేదు. 9 మందిని తీసుకొని దయాకర్ రావు క్యాంపుకు వెళ్ళారు. క్యాంపుకు వెళ్ళి నేరుగా ఇవాళ ఓ బస్సులో తీసుకొని ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పటికీ కూడా ఆయన ఎంత చైర్మన్, వైస్ చైర్మన్ గెలుచుకోవాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ కొంత ప్రతిఘటిస్తుంది. కాంగ్రెస్ పార్టీ తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ బీఆర్ఎస్కు దక్కకుండా చేయాలని ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే ఒకవైపు ఎమ్మెల్యే, మరొక వైపు ఇన్ఛార్జిగా మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీనిపైన ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించినట్టుగా సమాచారం అందుతుంది. ఆయన ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యే కూడా ముందుకు పోతున్నట్టు తెలుస్తుంది. ఎప్పటికప్పుడు ఇక్కడ పరిస్థితిని పొంగులేటి వాకప్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది ఏంటి, ఉమ్మడి జిల్లాలో దీన్ని ఒక్కదాన్ని కైవసం చేసుకుంటే జనగామ కూడా ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ రెండింటిని కైవసం చేసుకుంటే ఉమ్మడి జిల్లాను క్లీన్ స్వీప్ చేయవచ్చు అనేది ఆయన ఉద్దేశం. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాను, ఉమ్మడి నల్గొండ ఈ 2 జిల్లాలను కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. వరంగల్ను కూడా క్లీన్ స్వీప్ చేస్తే మెజారిటీ స్థానాలను దక్కించుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 74 ఏకపక్షంగా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మరో 35 చోట్ల 25 నుంచి 30 వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండింటిని పోనీయకూడదు అనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ రకమైన తతంగం వ్యవహారం అంతా కొనసాగుతుంది. బీఆర్ఎస్ నుంచి కూడా జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఉన్నారు. ఆయన అన్ని రకాలుగా బలంగా ఉన్నారు. తొర్రూరులో మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు ఉన్నారు. కాబట్టి ఇద్దరున్నారు. కాబట్టి ఇంత మాత్రం లేకుంటే ఇంత ప్రతిఘటిస్తున్నారు, ఈ వరకు పోటీ ఇస్తున్నారని చెప్పొచ్చు. లేకపోయినట్లయితే కాంగ్రెస్ పార్టీ 2 మున్సిపాలిటీలు కూడా దక్కించుకునేది అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై, తప్పుడు కేసులు పెట్టిన కాంగ్రెస్ గుండాలపై, కాంగ్రెస్ గుండాలారా ఖబర్దార్, ఖబర్దార్. కాంగ్రెస్ గుండాయిజం, కాంగ్రెస్ గుండాయిజం. మమ్మల్ని ఎలక్షన్ లో క్లియర్ గా మేము గెలుస్తున్నామని తెలిసి ఎలక్షన్ మీటింగ్ దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేసిండ్రు. పోలీసు వాళ్ళతో ఇవాళ 10:30కు ఒక కేసు నా మీద రిజిస్టర్ చేయించిండ్రు. నేను వారిని, వారి భర్తని కిడ్నాప్ చేసినని చెప్పి, వారు ఎక్కడున్నారు, వారు గెలిచిన తర్వాత వాళ్ళ పిల్లలకు బాగాలేకపోతే హాస్పిటల్లో జాయిన్ చేసి వారు వాళ్ళ కుటుంబంతో సాయాలు ఇక్కడికి వచ్చిండ్రు. బాగా తాగిన ఒక గుండా ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా బెదిరించిండు. ముస్లిం కౌన్సిలర్ పై డీసీపీ అసభ్యంగా ప్రవర్తించి వారితో స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఇవాళ కావాలని యాగి చేసి ఖచ్చితంగా పోలీసుల మీద చర్య తీసుకోవాలి, ఈ అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. తప్పుడు
తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై చర్య తీసుకోవాలి. తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై తప్పుడు కేసులు పెట్టిన కాంగ్రెస్ గుండాలపై కాంగ్రెస్ గుండాలారా ఖబర్దార్ ఖబర్దార్ కాంగ్రెస్ గుండాయిజం కాంగ్రెస్ గుండాయిజం కాంగ్రెస్ గుండాయిజం కాంగ్రెస్ గుండాయిజం అధికారుల పక్షపాత వైఖరి